నమస్తే, మీ పద్మమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. గుంటూరులో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అక్కడ ఏర్పాట్లన్నీ ఎలా చేశారో మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఈ టికెట్ తీసుకుని వెళ్ళిన వాళ్ళందరికీ అట్లా ఒక సత్యనారాయణ స్వామి పటము, ప్రసాదాలు 5 రకాలు, పూజ సామాగ్రి కూడా వాళ్ళే ఇచ్చారండి. చూసారా ఎంతమంది ఉన్నారో జనము. చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్లో వ్రతము. వ్రతం అయ్యాక భోజనాలు కూడా వాళ్ళే పెడతారు. మీరు కూడా ఇంట్లో చేసుకోలేనప్పుడు ఇట్లా ఈ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో చేసుకుంటే చాలా బాగుంది. అందరూ చూస్తారని ఈ వీడియో చేస్తున్నానండి. నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి రోజు 360 వత్తులు వెలిగించాలి కదా అండి. ఇక్కడే ఉసిరి చెట్లు, విల్ల వృక్షాలు ఉన్నాయి. చక్కగా వాటి కింద వెలిగించుకున్నాము. మాతో మాట మా అత్తయ్య కూడా వచ్చింది. పూజ ప్రారంభమైందండి. లక్ష్మీదేవి నామ్యా జగనోడ గోత్రోద్భవస్య శ్రీనివాసరావు పద్మజానామ్యా పొడుపాడు గోత్రోద్భవస్య వీరశంకరరావు నామధే సుజాతానామ్యా వృద్ధ గోత్రోద్భవస్య రామకృష్ణ ప్రసాద్ నామధేస్య కుసుమ కుమారే నామ్యా. చూసారా చక్కగా గోతనామాలు కూడా చదువుతారండి. అందరివి చదివి చక్కగా మనకి ఇంట్లో చేసినట్టే చేస్తున్నారు. ఈ పూజలు అనేవి ఏవైనా సామూహికంగా చేస్తే ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. ఎందువల్లంటే మనం ఒక్కలమే కాదు, మనతో 10 మంది చేస్తారు. అట్లా 100,000 మంది చేస్తే ఏ పూజకైనా ఏ స్తోత్ర పారాయణాలకైనా ఫలితం ఎక్కువగా ఉంటుందండి. కనుక ఇట్లా సామూహిక పూజలకి మనం కొంచెం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ అండి. విశ్వక్సేన ఆరాధన ప్రారంభమైంది. దాని తర్వాత నవగ్రహ మండప ఆరాధన కూడా చేశారు. అది ఎలాగో చూద్దాము. గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః. అధిదేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినం బ్రహ్మణా సంభృతం యచ్చ. మండపారాధన అయిపోయాక కలశ స్థాపన ఎలా చేయాలో కూడా చెప్పారు చక్కగా వివరంగా. విరహం పునామి ప్రక్షాళనం కరోమి. చక్కగా స్వామివారిని అభిషేకం చేస్తుండండి. చక్కగా సహస్రశీరుష పురుష సహస్రపాదం విశ్వదావృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం హృదామృతత్వస్యేషానః యదన్నిదివి పాదోద్భవుదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః సోమస్య తనూరసి తనవం మే పాహిస్వామ తనూరావిస శివోమ తనూరావిస శ్రీరమాసైద శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఉత్తరీయాన్ దదామి. నమస్కారం. ఓం గోవిందాయ నమః. భూవో పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. జంఘే పూజయామి. అష్టోత్తర పూజ అండి. అభిషేకమైన వెంటనే స్వామివారికి అష్టోత్తర పూజ కూడా జరిగింది పుష్పాలతో. అది కూడా దర్శించండి. వ్యోమకేశాయ నమః. వ్యోమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః.
అష్టోత్తర పూజ మంత్రం కూడా పలుకుతున్నాం కదా. ఇక్కడ ఇంకా పూజ లేట్ అయింది, బాగా కూర్చోలేకపోతున్నారు. ఇంకా మా వారు కొంచెం ఇబ్బంది పడుతూ పాపం అలానే కూర్చున్నారు. సత్యనారాయణ స్వామినే నమః. పుష్పం సుధాయ నమః, ధన్యాయ నమః, హిరణ్మయే నమః, లక్ష్మీ నమః, నిత్యపుష్పాయ నమః, విభావరియే నమః, ఆదిత్యే నమః. తర్వాత మహాలక్ష్మి అష్టోత్తర పూజ కూడా చేయించారండి మనతో. అసలు అన్నీ చక్కగా మనకి ఇంట్లో జరిగినట్టే జరుగుతాయి, అంత బాగా చేయిస్తున్నారు. మహాలక్ష్మి పూజ అనంతరం చక్కగా 5 కథలు చెప్పారండి. 5 కథల తర్వాత హారతి ఇచ్చారు. హారతి దర్శించుకొని ఇంకా మేము భోజనానికి ఈ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. ఇదండి మా సత్యనారాయణ స్వామి పూజ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అదిగోండి ఆవిడే మా అత్తమ్మ. ఈ వయసులో కూడా ఆమె అన్నీ తిరగాలంటుంది, అలానే తిప్పుతున్నాను.